రాజకీయాల్లో ఎవరి ఎత్తులు వారికి ఉంటాయి. ప్రతిదీ ప్లాన్ ప్రకారమే చేస్తూ ఉంటారు. గడిచిన 6 నెలల పాటు సైలెంట్గా ఉన్న మాజీ మంత్రి రోజా మళ్ళీ యాక్టివేట్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర టీటీడీ టికెట్ల వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. టికెట్ల పేరిట కోట్లాది రూపాయలు బుక్కేశారు అంటూ టీడీపీ సైతం పదే పదే ప్రస్తావించింది కూడా. దీనిపై కేసు నమోదు తర్వాత రేపో మాపో ఆమెకు నోటీసులు ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఈ విషయం ముందుగానే తెలిసి రోజా దూకుడుగా వెళ్తున్నారు అన్నది కొందరి మాట. శుక్రవారం వైసీపీ పోరుబాట కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శించారు ఆమె. దమ్ముంటే అరెస్ట్ చేసి జైల్లో పెడతారా, పెట్టండంటూ సవాల్ విసిరారు. కూటమి అరెస్ట్ చేయరని భావించి ఆమె దూకుడుగా వ్యవహరించారని అంటున్నారు. గతంలో టీడీపీ సర్కార్పై ఇదే తరహాలో స్కెచ్ వేసిందని, అప్పుడు కొద్ది రోజుల పాటు అసెంబ్లీకి దూరమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రెచ్చగొట్టి అరెస్ట్ చేస్తే సింపతి క్రియేట్ అవుతుందని, తద్వారా ప్రజలకు మరింత దగ్గర అవ్వచ్చు అన్నది ఆమె భావన. ప్రస్తుతం రోజా కూడా అదే చేస్తున్నారు అని అంటున్నారు. మరోవైపు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. ఓడిపోయిన తర్వాత దాదాపు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నగరం నుంచి చెన్నైకి మకాంని మార్చేశారు. పొలిటికల్ యాక్టివిటీ ఉన్నట్లు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు రోజా, లేదంటే ఎక్స్లో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆమెని అనగదొక్కడానికి కొందరు చూస్తూ ఉన్నారు అంటూ పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు రోజా. తనకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి మరో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు అనే వాదన రోజా మద్దతుదారుల్లో బలంగా వినిపించింది. నగరి వైసీపీలో కీలక అనుచరులంతా పెద్దిరెడ్డి వర్గం వారేనట. ఈ క్రమంలో రోజా చేసిన వ్యాఖ్యలు చిత్తూరు జిల్లా నేతలను టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. పార్టీ దారుణంగా దెబ్బతినడానికి దిగజారిన రాజకీయాలే కారణం అని చెప్పకనే చెప్పారు. ఆమె వ్యాఖ్యలు మాజీ మంత్రిని ఉద్దేశించి చేసినవేనని అంటున్న వాళ్ళు లేకపోలేదు.